CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జల్దంకి మండలంలో ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకుల మోసానికి బలవుతున్న గిరిజనులు. మండల పరిధిలోని నెహ్రూ నగర్, అప్పారావు సంఘం, గట్టుపల్లి, చింతలపాలెం, తిమ్మసముద్రం గ్రామాలకు చెందినటువంటి అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకున్న కొన్ని మైక్రో ఫైనాన్స్ బ్యాంకులు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తామని తెలియజేసి వారు నివసిస్తున్న స్థలాలకు దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి తనఖా పెట్టుకున్నారు. గిరిజనులకు ఫైనాన్స్ బ్యాంకుల సిబ్బంది ముట్టడిప్పిన నగదుకు, డాక్యుమెంట్లలో చూపెడుతున్న నగదుకు భారీ వ్యత్యాసం ఉన్న విషయాన్ని గమనించిన గిరిజనులు బ్యాంకు సిబ్బందిని అడిగితే వారు భయభ్రాంతులకు గురి చేస్తూ అధికంగా వడ్డీలు మోపుతూ అక్షర జ్ఞానం తెలియని అమాయకుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న వైనం ఇటీవల కొందరు మహిళలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో బయటపడింది. ఈ సంఘటనలపై ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి గిరిజనులకు న్యాయం చేయగలరని, అలాగే ఫైనాన్స్ బ్యాంకుల ముసుగులో జరుగుతున్న దందాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. నా పేరు చల్లంచర్ల తిరుపతమ్మ. నేను IIFL బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా. 5 లక్షలు శాంక్షన్ చేస్తామని నాకు చెప్పారు వాళ్ళు. సరే సార్ 50 పైసలు వడ్డీ అని కూడా చెప్పారు. సరే దానికి నేను ఒప్పుకొని తీసుకున్నా. నాకు తీర్మానం పట్టా కూడా ఓళ్ళే చేయించారు సార్. ఈ పట్టా ఓళ్ళే చేయించారు నాకు రేపు లోన్ ఇస్తామనగా ఈ రోజు బ్యాంక్ పిలిచి సంతకాలు పెట్టించుకున్నారు. ఆ అమౌంట్ మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు 5 లక్షలకు 5 లక్షలు కట్టాలని. అప్పుడు మేమేం చేయలేకపోయేసాం. 3 సంవత్సరాలు కట్టా. నెలకి 13,000 లెక్కన కట్టా. నేను 3 సంవత్సరాలు కట్టిన తర్వాత ఇంక నేను కట్టలేనని 5,30,000 చేశారంట సార్ నాకు. అప్పుడు నాకు ఇచ్చింది 3 లక్షల చిల్లర ఇచ్చారు. అంటే 3,20,000 ఇచ్చారు నాకు. తర్వాత 5 లక్షలు మీరు కట్టాలని చెప్పారు. సరే 3 సంవత్సరాలు నేను కట్టాను సార్. కట్టిన తర్వాత నేను ఇంకా కట్టలేను అంటే మా ఆయనకి వెళ్తే బాగాలేకుండా వచ్చేసరికి ఇంక నేను కట్టలేకపోయేసా. సార్ నాకు సెటిల్మెంట్ చేసేయండి, నా ఖాతాలు నాకు ఇచ్చేసేయండి, నాకు ఇవన్నీ వద్దు అని నేను అడిగా. 1,60,000 కట్టు, నీ ఖాతాలు నీకు ఇప్పించేస్తాను నేను. వాళ్ళందరు లాంటి వాడిని నేను కాదు, నేను మంచోడిని, నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పాడు. నన్ను నమ్మిచ్చాడు. నేను 1,60,000 తెచ్చుకున్నా కట్టేయాలని. అప్పుడు వీళ్ళు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇంత వేధించి కనీసం నా బిడ్డల్ని నన్ను కూడా ఇంటి పట్టు కూడా రానిలా. మేము ఉదయం 3ంటికి వెళ్తాము, 4ంటి దాకా కూడా పని చేస్తాము. మేము ఎస్టీలమే, కర్ర పని చేస్తాం. మేము మాకేం ఉద్యోగాలు చదువులు కూడా మాకు లేవు సార్. అందుకని నేను కట్టలేక దాంకున్నా వాళ్ళ దెబ్బకి. అసలుకి నా పిల్లల్ని పెట్టుకుని బయట దాంకున్న చిన్న పిల్లలు. నాకు నా భర్తకి కిడ్నీలో రాళ్ళు తీసుంటే మంచంలో పెట్టుకున్నా కూడా నన్ను భలే వేధించారు. అసలుకి నేను కట్టలేను అన్నా కూడా నన్ను వదిలిపెట్టలా. లేదంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు మేము ఆ లోన్ మీకు రద్దు చేస్తామని కూడా చెప్పారు నాకోళ్ళు. అట్లా ఎలా చనిపోతాం సార్? మీ దగ్గర అప్పు తీసుకున్నామని మేము చనిపోతామా? చనిపోలేం కదా. అందుకని మేము కొన్ని రోజులు ఇల్లు వదిలిపెట్టి దాంకున్నా. పక్కనే దాంకున్నా నేను. సరే ఇల్లు 1,60,000 కట్టేస్తే నాకు ఇచ్చేస్తామన్నారు కదా అని చెప్పి నేను మాకు తెలిసిన సార్ వాళ్ళ ద్వారా పోయి మాట్లాడిస్తే అప్పుడు వాళ్ళకి చెప్పారు వాళ్ళు, అమ్మా 1,60,000 కడితే మేము ఇవ్వము, మీకు వడ్డీ ఇంకా అమ్మాయి 3 ఏళ్ళు కట్టింది, ఇంకా 2 ఏళ్ళు కడితే వడ్డీ పోద్ది అని చెప్పారు వాళ్ళు. ఇదేం సార్ నాకు ఇలా చెప్పారని మేము అడిగితే, మేము డబ్బులు కట్టుకోవడానికి ఎలా అయినా చెప్తాము నన్ను అన్నారు. సరేలేనని చెప్పి నేను కట్టలేను మేడం అని చెప్పి నేను లాయర్ నోటీస్ కూడా పెట్టాను సార్. పెట్టిన తర్వాత కూడా వాళ్ళు నన్ను వదల్లా, అడుగుతూనే ఉన్నారు. అదేమంటే మీరు జైలుకి వెళ్తారు, మీ ఇల్లుకి సీల్ చేస్తాము, ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది అని బెదిరిస్తున్నారు. సరే మీరు ఏమన్నా చేయండి సార్, నేనైతే ఇంక ఇల్లు వదిలిపెట్టి ఇల్లు ఏదైతే లేదు, మీరు ఏమైనా చేయండి, మేము ఇంటి దగ్గరే ఉంటాము అని చెప్పాము. లోనా అదే 5,30,000 నా చేతికి 3,20,000 ఇచ్చారు సార్. వాళ్ళు అంటే నాకైతే అకౌంట్ లో కొట్టారు సార్. అప్పుడు నేను చెప్పాలి, అకౌంట్ లో కొట్టారు. ఆ అకౌంట్ మైనస్ అయిపోయింది. నేను ఇప్పుడు వాడడం లేదు. అప్పుడే మిగతా అదే అడిగాను సార్, ఈ డబ్బులు ఎందుకు ఆపేశారంటే, మేము విఆర్ సంతకం పెట్టించాము, మీకు కాగితం చేపించాము, మీకు ఇన్సూరెన్స్ అని చెప్పారు. మేము ఇంకేమని అడగలేకపోయాము. 5 లక్షల వడ్డీ, 5 లక్షలకి 5 లక్షలు వడ్డీ కట్టమన్నారు. మొత్తం 10 లక్షలు కంపల్సరీ. మేము పెట్టలేదు సార్, వాళ్ళే పెట్టారు. అంటే వాళ్ళే చెప్పారు. అంటే మేము 5,000 తీసుకుంటారు దానికి అని చెప్పి మాకు చెప్పారు.
విఆర్ రావుకి 5,000 ఇచ్చి చేపిస్తాము, మీరు రావాల్సిన అసలుకి విఆర్ రావు మాకు కూడా మాకు తెలియదు సార్. అసలుకి వాళ్ళు చెప్పారు ఈ పట్టా కూడా వాళ్ళు ఇచ్చారు. ఇది కూడా నేను అడిగా, సార్ మాకు ఏం ప్రూఫ్స్ లేకుండా మీరు ఇంత ప్రాసెస్ చేశారు కదా అని అంటే, సరే జెరాక్స్ అన్నా తీసుకుంటే ఇది ఒరిజినల్ అని చెప్పి నేను కలర్ జెరాక్స్ కూడా తీపించుకొచ్చాను సార్ వెళ్ళి. అంటే ఒరిజినల్ అని పూర్తిగా నమ్మేశాను అనమాట. అందుకని కలర్ జెరాక్స్ తీసుకొచ్చుకున్నా. రేపు మనం ఇంత అమౌంట్ కడుతున్నాం కదా, మాకైతే మనకు కరెక్ట్ కావాలని తీసుకొచ్చుకున్నాం సర్వే నెంబర్ లో మీరు ఉంటున్నారా ఇంట్లోనా? ఇది మా సర్వే నెంబర్ కాదంట సార్. అంటే దీన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఇదంతా ఫ్రాడ్ అని చెప్పారు. అందుకని ఇంకా మేము ఏం చేయలేకపోయాం. నెల్లూరు జిల్లా కావిలి తాలూకా జల్దింక మండలం నెహ్రూ నగర కాలనీ నుంచి ఇట్లా లోన్లు ఇస్తామని వచ్చారు సార్. వచ్చి మీకు 20 పైసలకే మేము లోన్ ఇస్తామని చెప్పి మహిళకు వచ్చి అడిగారు. అడిగితే సరే మేము తక్కువ వడ్డీ అని తీసుకుందాం అనుకున్నాక అవును సార్ వాళ్ళు పిలిచి, సార్ మా దగ్గర డబ్బులు లేవని చెప్పాము. మేము చెప్తే మేమే చేస్తాము, మీరేం పెట్టుకోబడలేదు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేము పెట్టుకోవద్దని అన్నారు కాబట్టి మేము వెళ్ళాం సార్. వెళ్ళాక మాకు అన్ని ఈఆర్ కార్డు సంతకం వాళ్ళే పెట్టించుకున్నారు. మొత్తం చేసి ఈఆర్ సంతకం పెట్టిన దానికి 5,000 తీసుకున్నారు సార్. కాగితాలకు 50 అని, మాకు డాక్యుమెంట్లు అన్ని చేసేదానికి 30,000 అని, మాకు భర్తకి మనకి చనిపోతే డబ్బులు రావాలని మళ్ళీ 38,000 అని పెట్టేసి తీసేసుకున్నారు సార్. మాకు 8 లక్షలు పెట్టి 7 లక్షలు మాకు ఇచ్చారు. 7 లక్షలు ఇచ్చినాక తర్వాత ఎందుకని సార్ ఎట్లాగానంటే, మీరు 16 లక్షలు కట్టాలా, 120 నెలలు కట్టాలా, అంత మట్టుకు మీరు కట్టకపోతే ఆ అప్పు కాదు అని చెప్పి మమ్మల్ని అడిగారు సార్. సార్ ఇట్లా చేస్తే అట్లా సార్, మేము బీదవాళ్ళమే కదా అని మేము అన్నాం. లేదు మీరు కట్టాల్సిందంటే, సార్ ఇంత వడ్డీ అంటే మాకు చెప్తే మేము అసలు తీసుకోపోను కదా, మాకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు సార్ అంటే, ఎందుకు చెప్పేదండి, మీకు ఇష్టమైతే కదా మీరు వచ్చిందని ఇట్లా మాట్లాడారు సార్. మాకు ఆ రోజు చెప్పలేదు సార్ వాళ్ళు ఇంత వడ్డీ అని, మాకు 20 పైసలనే చెప్పారు. దాన్ని బట్టి ఇంకొక అమ్మాయి ఏం చేసింది, తిమ్మసౌందం నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కట్టలేనని చెప్పి బాగా వేధిస్తుంటే, నేను కట్టలేను సార్, మీరు ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు అంటే, అమ్మాయి 30 సెంట్లు పొలం కూడా అమ్మి కట్టింది. అయినా కానీ వేధిస్తానే ఉన్నారు. నేను కట్టలేనంటే, నువ్వు కట్టలేకపోతే కారు ఎక్కి మా దగ్గరే ఉండు, నీ అప్పు కూడా మేమే కడతాం, మేము నిన్ను అనబగిస్తాం అని చెప్పి ఇట్లా అడిగారు. ఆ అమ్మాయి ఆ టార్చర్ తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయింది. రాత్రి ఇంకొక అమ్మాయి కూడా, మీరు ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతే మీకు అప్పు తీసేస్తామంటే, ఇట్లా చనిపోయినా కూడా అప్పు తీసేస్తారని చెప్పి వేరే అమ్మాయి ముందు తాగేసింది సార్. తాగేసి ఆ అమ్మాయి కూడా ఇద్దైపోతే రాందో కలుచుకొని కాపాడాం. ఇలా చేస్తున్నారు సార్. ఎక్కడికొచ్చి వాళ్ళు చింతలపాలెంలో ఒక అమ్మాయి లెగోలేని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గట్టిపల్లి చింతలపాలెం అమ్మాయి ఉంటే, లెగోలేని అమ్మాయిని కూడా అనుకోకుండా బయటికి నెట్టేసి ఇంటికి తాళం వేసేసారు. వాళ్ళు పట్టగట్టుకొని ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడే ఎండలోనే ఉంటే, మా సార్ వాళ్ళు ఏరే సార్ వాళ్ళు తీసుకెళ్ళి ఇట్లా చేశారని చెప్పి పగలగొట్టి ఆ అమ్మాయిని ఆ ఇంట్లో పెట్టారు. అట్లా గోల చేస్తున్నారు సార్ వీళ్ళు వచ్చి. నేను ఏం చేయాలో అర్థం కాక మేము నెల్లూరుకు పోయి లాయర్ నోటీస్ ఇచ్చినాక వాళ్ళు వచ్చారు. మళ్ళా వచ్చి అడిగితే, మేము లీగల్గా పోతాం సార్, మేమైతే కట్టలేము అని అంటే, మీరు లీగల్గా పోండి, ఎట్లాగైనా పోండి, అప్పు కట్టండి, మేము వదలము, మీరు ఎంత దూరం అయిన పోండి, మేము వస్తాం, మాకు లాయర్లు తెలుసు, మాకు రూల్స్ తెలుసు అని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. నా పేరు ఏలూరు వామనరావు అండి. మాది అప్పారావు తోట గ్రామం, జల్దింక మండలము. మేము ఎస్టీ యానాదులకు సంబంధించి కులానికి సంబంధించిన వాళ్ళని. మేము ఇక్కడ సోలా మండలంలో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అయినా వాళ్ళు మా గృహానికి వచ్చి ఇట్లాగా మీకు గృహాన్ని కట్టుకునే దానికి ఇట్లా మీకు సహాయం చేస్తామని చెప్పి, డబ్బులు ఇస్తాం, మీకు లోన్లు ఇస్తామని చెప్పి చెప్పారు. అయితే మేము అప్పటికే మాకు ప్రభుత్వము కాలనీ శాంక్షన్ అయ్యి స్లాబ్ కూడా వేసుకున్నాం. స్లాబ్ కూడా వేసుకునే అవసరం లేదు కన్నా, మాకు తక్కువ అయితే సరిపోతుంది, ఇంకా ప్లాస్టింగ్లో కొంచెం ఉన్నాయి, మేము ప్లాస్టింగ్ అన్నీ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి మాకు 3 లక్షలు ఉంటే చూస్తే బాగుంటుంది అని చెప్పి అడిగాము. అయితే వాళ్ళు మేము 3 లక్షలు ఏమో 5 లక్షలు పై మాటగా ఇస్తాము అని చెప్పి అన్నారు. అయితే మేము అంత కట్టుకోలేమన్నా అని చెప్పాము. అయితే వాళ్ళు, నీకేం వడ్డీ తక్కువ, ఇబ్బంది లేదు, మేము కట్టుకోవచ్చు, నిదానంగానే కట్టుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి, వాళ్ళు కట్టుకునే దానికి అవకాశంగా మేము దగ్గరుండి చూసుకుంటాం అని చెప్పి మాట్లాడారు. అయితే మా కాడ సరైన పట్టాలు కాగితాలు లేవని చెప్పి మేము చెప్పాము. చెప్తే వాళ్ళు అవన్నీ కాగితాలని మేము చూసుకుంటాము, మీకేం ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అయితే ఆ విఆర్ఓ సారు వాళ్ళందరినీ అయితే మేమైతే కలవలేదు. వాళ్ళే డబ్బులు మేము దాంట్లో కట్ చేసుకుంటామని చెప్పి, మేము అమౌంట్లో కట్ చేసుకుంటామని చెప్పి చెప్పారు. మీకు లోన్ మొత్తం ఎంత ఇచ్చారు?
మాకు చెప్పిందేమో 6,40,000 చెప్పారు, కానీ మా చేతికేమో 4,50,000 ఇచ్చారు. అది కూడా స్టెప్ బై స్టెప్, ఒకసారి 2 లక్షలని, ఒకసారి 2.5 అని అట్లా ఇచ్చారు. 6,40,000 శాంక్షన్ చేసి 4 లక్షలు ఇచ్చారు. మిగతా ఏమో ఇన్సూరెన్స్ అని చెప్పి 1,40,000 ఇన్సూరెన్స్ అని చెప్పి ఆయన చెప్పారు. మా కంప్యూటర్ దగ్గర పోయి వాళ్ళ ఆఫీస్ కాడికి పోయి మామూలుగా ఎంత అమౌంట్ ఏంది సార్, మాకు పేపర్లు ఇవ్వండి సార్ అని అడిగితే, మీరేం పేపర్లు ఏం అవసరం లేదు, అందరికి ఇచ్చినట్లే మీకు కూడా ఇస్తాం, మీకు కూడా ఏం అవసరం లేదు, మేము చూసుకుంటాము అని చెప్పి లేదు సార్, మాకు ఒక ప్రూఫ్ అయినా ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం కదా, మాకు అయ్యని చెయ్యండి సార్ అని అంటే ఇది ఒక కాగితం మాకు చేతికి ఇచ్చారు. ఇంకా నెల మేము ఖచ్చితంగా నెల కడతా ఉన్నాము, టయానికి టైం కడతా ఉన్నాము. ఒక్కరోజు ఆగినా కానీ మాకు ఫైన్లు వేసి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల, రాత్రి 10 గంటల దాకా కూడా కట్టందే ఒప్పుకోమని చెప్పి ఒక్కరోజు లేట్ అయినా కానీ బాగా వేధింపులుగా మాకు గురి చేస్తా ఉన్నారు. నీకు నెలకి ఎంత కట్టాల్సి వచ్చేది? నువ్వు నేను మామూలుగా వీళ్ళు 10,700 చెప్తే మేము అది ఒక రోజు లేట్ అయినా కానీ ఫైన్తో కలిపి 14,000 చిల్లరకు మేము కడతా ఉన్నాము. ఇల్లు ఇంతకుముందు ఇల్లు డబ్బులు కట్టలేదని ఇల్లు అది ఒక రోజు లేట్ అని చెప్పారు. మామూలు 10 రోజులు టైం ఇచ్చారు. 10 రోజుల తర్వాత మామూలు ఇంటి ఎదురుకు వచ్చి బోర్డు బాతారు. బోర్డు బాతి మీరు కానీ కట్టకపోతే మేము ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి మళ్ళీ ఒక రోజు నేను 1 నెల టైం ఇచ్చారు. ఆ నెల తర్వాత లోపలే నేను మళ్ళీ నాకు ఆటో ఉంటే ఆటో కూడా కొత్తకోటలో పెట్టి నేను ఆ డబ్బులు కట్టాను. మళ్ళా కూడా మళ్ళీ ఫైన్లు వేశారు, మళ్ళీ బ్యాంకులలో ఫైన్లు వేశారు, మళ్ళీ సిబిల్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఈ రీతిగా మాకు ఎక్కడ కూడా ఏమి కూడా లాభం లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అది కాకుండా మళ్ళా ఆ లోన్ కట్టిన తర్వాత కూడా అన్న నిన్నే కదన్నా నేను ఏడో అప్పు తెచ్చి కట్టాను కదా అని అంటే మళ్ళీ 5వ తారీఖు వచ్చేసింది, నీకు కుదరదు, మాకు ఒప్పుకోదని చెప్పి మళ్ళా అట్లాగే వేధించి మళ్ళీ మేము ఆటో మీదనే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ తెచ్చుకుని ఆ విధంగా ఆటో, నాకున్న బైకు 2 కూడా అమ్ముకునే దానికి మళ్ళీ నా కొడుకున్న బంగారం కూడా వాళ్ళే అమ్మి పెట్టి, భాస్కర్ అనే వ్యక్తి, అతను సోల మండలంలో పనిచేసే వ్యక్తి, అతనే మీ కాడ బంగారం ఉన్నా కానీ తీసుకురండి, మేము పెట్టి మేమే కట్టుకుంటామని చెప్పి నా కాడ మా బాబు బంగారం ఉంటే అది కూడా వాళ్ళే స్వాధీనం, వాళ్ళే ఏరో కొట్లో పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. అయితే మాకు ఒక రసీదు కూడా వాళ్ళు అడుగుతున్నా కానీ రసీదు కూడా ఇవ్వటం లేదు. ఎందుకు ఇట్లేదంటే అందరికి ఈ విధంగానే చేస్తున్నాం కాబట్టి అందరు జరిగినట్టే మీకు జరుగుతాయి, మీకు రసీదులు ఏమో రావు, కావాలంటే సెల్ ఫోన్లలో యాప్లలో కంపెనీకి వచ్చి చూసుకోండి అని చెప్పి చెప్తాను కానీ మాకు మాత్రం ఏ రసీదు ఇవ్వటం లేదు. సార్ మేము 2.5 సంవత్సరము కష్టపడి కట్టాము, మాకు ఇప్పుడు పనులు కూడా లేవు, మేము కట్టాలన్నా కానీ మా అక్కడ స్తోమత లేకుండా పోయింది. ఉన్న ఆటో బైకులు అన్నీ అమ్ముకున్నాము కాబట్టి మాకు కొంచెం మేము ఈ కట్టలేక మేము బాధపడతా ఉన్నాము. కాబట్టి దయచేసి మాకు సహాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కుట్టుబోయిన మాధవరావు యాదవ్, జలదింకి ఎంపీటీసీ. జలదింకి మండల కేంద్రంలోని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నెహ్రూ నగర్, అప్పారావు సంఘం, తిమ్మసముద్రం, గట్టుపల్లి చింతలపాలెనికి చెందినటువంటి గిరిజన యానాదుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఫైనాన్స్ బ్యాంకులు సుమారు 17 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి కొంతమంది సేల్స్ మ్యాన్స్, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వీళ్ళ దగ్గరకు వచ్చి మీకు తక్కువ ధరకు, తక్కువ వడ్డీకి మీకు రుణాలు మంజూరు చేస్తాము, మీరు యొక్క జీవితాలకు భద్రతగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు 20 పైసలకు 30 పైసలకు మేము రుణాలు అందజేస్తామని చెబితే వీళ్ళందరూ కూడా 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు లెక్కలో వీళ్ళు తీసుకుంటే అది కూడా వీళ్ళకి 3 లక్షలే. 5 లక్షలు అంటే 3 లక్షలు ఇస్తారు. ఆ 2 లక్షలు మా ఖర్చులు అయినాయి అని చెబుతూ వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఈ ఫైనాన్స్ బ్యాంకులు ఈనాడు వీళ్ళందరినీ బిడ్డలందరినీ, అమాయక బిడ్డలందరినీ, గిరిజన బిడ్డలందరినీ నట్టేట ముంచాయి. దీని మీద పై అధికారులు కూడా చొరవ తీసుకోవాలి. వెంటనే ఫైనాన్స్ బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి ఈ ప్రాంతంలో
వీళ్ళకి గవర్నమెంట్ పట్టాలు ఇవ్వాల విఆర్ఓ గారు ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్రొవిజన్ సర్టిఫికేట్ ఒకే సర్వే నెంబర్ 181 ఇదే సర్వే. విఆర్ఓ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి వీళ్ళందరికీ, అంటే అన్ని గృహాలకు కూడా. కానీ వీళ్ళు విఆర్ఓ దగ్గరికి వెళ్ళాల. ఫైనాన్స్ బ్యాంకు సిబ్బంది వెళ్ళి విఆర్ఓ గారికి ఒక్కొక్క ఇంటికి 5,000 వీళ్ళ దగ్గర తీసుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ జరిగినటువంటి పెద్ద స్కామ్. ఈ స్కాము ఈనాడు వీళ్ళ యొక్క స్కామ్ బయటపడింది. దీని మీద అధికారులు దృష్టి పెట్టండి. అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని, వీళ్ళ యొక్క గిరిజనుల యొక్క ఆత్మ అభిమానాన్ని వెంటనే వారి యొక్క అలసత్వాన్ని ఆసరా చేసుకున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా నేను మన ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా పై అధికారులు కూడా దృష్టి పెట్టి వెంటనే వీరికి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.